హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్. ప్రజెంట్ వచ్చేసి ఇది తెలంగాణ పాలిటిక్స్లో బర్నింగ్ ఇష్యూ ఏంటి అంటే కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ అన్నమాట. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ టాలీవుడ్ వరకు వెళ్ళిపోయింది అనమాట. సో ఇందుకు రీజన్స్ ఏంటి, అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది అనే విషయం అయితే ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఎవరిది మిస్టేక్ ఎవరిది కాదు అనేది అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మ్యాటర్ వచ్చేసి తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు. సో కొండా సురేఖ గారు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ రఘునందన్ రావు గారు ఇలా మాల వేయిస్తారనమాట. సో ఆ పిక్చర్ ఆర్ వీడియో ఏదైతే ఉందో బీఆర్ఎస్ వాళ్ళు సో దాన్ని ట్రోల్ చేశారనమాట. సో ట్రోల్ చేసిన తర్వాత దీనిపైన ట్రోల్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళని కొండా సురేఖ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సో ట్రోల్ చేసిన తర్వాత కొండా సురేఖ గారు రియాక్ట్ అయ్యారనమాట. సో బీఆర్ఎస్ వాళ్ళు ఇలా ట్రోల్ చేస్తున్నారు ఒక తెలంగాణ ఆడపడుచు అని. సో ఇంకా ట్రోల్ చేయడం అయితే తప్పే. సో పెట్టేసి దీనిపైన అంతకుముందు రఘునందన్ రావు గారు కూడా క్లారిటీ ఇచ్చారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, బికాస్ ఆయన బీజేపీ పార్టీ కాబట్టి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, మిస్టేక్ ఉన్నా లేకపోయినా. బట్ తను క్లారిటీ ఇచ్చుకున్నారు ఎంపీ రఘునందన్ రావు గారు. ఆ తర్వాత కొండా సురేఖ గారు కూడా కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం పైన ఫైర్ అయ్యారు. సో అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే తాను ఏమన్నారంటే కొండా సురేఖ గారు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీకు మీ ఇంట్లో ఆడపడుచులు ఉన్నారు, సో వాళ్ళని ఇలాగే చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి అయితే కొండా సురేఖ గారు అన్నారనమాట. సో ఆ తర్వాత మంత్రి కేటీఆర్ మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ కౌంటర్ ఏంటంటే నన్ను కూడా అంటున్నారు. సో ఇంకా కేటీఆర్ అంటే హీరోయిన్స్ అని చెప్పి ఫోన్ ట్యాపింగ్, హీరోయిన్ ఫోన్లో ట్యాప్ చేశారు అని చెప్పేసి. సో అలాంటి ఆరోపణలు చేసినప్పుడు నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా వైఫ్, మా చెల్లి, మా అమ్మ, మా ఇంట్లో ఆడవాళ్ళంతా కూడా ఇలాగే బాధపడతారు కదా అని చెప్పేసి కేటీఆర్ గారు కౌంటర్ ఇస్తారు. దానికి మళ్ళీ కొండా సురేఖ గారు రియాక్ట్ అవుతారనమాట. సో ఈసారి కొంచెం ఏమంటే డీప్ కామెంట్స్ అనమాట. సో కేసీఆర్కి డ్రగ్స్ అలవాటు ఉంది, హీరోయిన్స్కి డ్రగ్స్ అలవాటు చేసి రేవ్ పార్టీలు అరేంజ్ చేసి హీరోయిన్లను వాడుకున్నాడు. సో కేటీఆర్ బాధపడలేకని 2-3 హీరోయిన్స్ కెరియర్కి పులి స్టాప్ పెట్టేసి మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు. సో ఆ తర్వాత కేటీఆర్ దీనిపై రియాక్ట్ అయ్యారనమాట. సో దీనిపై రియాక్ట్ అయిన తర్వాత అంటే ఒకసారి మీరు మాట్లాడేది కూడా చూసుకోండి. సో మీ ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని ఇలాగే అన్నారు, ఏవైతే కామెంట్ చేశారో ఆ వీడియోస్ కూడా మేము నా దగ్గర ఉన్నాయి, మీకు పంపిస్తాను, మీ మంత్రులకు పంపిస్తాను, చూసుకోండి అని కేటీఆర్ అంటారనమాట. సో నెక్స్ట్ దీనిపైన పెద్ద వారే జరుగుతుంది. ఇది అటు ఇటు తిరిగేసి సమంత నాగ చైతన్యాల వరకు వచ్చిందనమాట. సో ఫోన్ ట్యాపింగ్ అని చెప్పగానే మళ్ళీ కొండా సురేఖ గారు ఏంటంటే ఎన్ కన్వెన్షన్ని కూల్చడానికి బీఆర్ఎస్ హయాంలోనే కూల్చడానికి ట్రై చేశారు. సో ఆ టైంలోనే కేటీఆర్ సమంతని తన దగ్గరికి పంపించాలని అడిగారు. సో నాగార్జున అండ్ నాగ చైతన్య కూడా సమంతని పంపించడానికి ట్రై చేశారు, కానీ సమంత ఒప్పుకోలేదు. సో ఒప్పుకోకుండా అలా మేము చెప్పింది వెంటనే నువ్వు ఈ ఇంట్లో ఉండాలి, లేకపోతే బయటికి వెళ్ళిపో అని చెప్పేసి నాగార్జున నాగ చైతన్య అన్నారు. అందుకోసమే వాళ్ళిద్దరికి విడాకులు జరిగాయి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ లాగా పాస్ చేశారనమాట కొండా సురేఖ గారు. సో దీనికి వచ్చేసి ఇప్పుడు ఇదంతా కూడా అక్కినేని ఫ్యామిలీ వైపు టర్న్ తీసుకుంది. సో అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, నాగ చైతన్య అండ్ అమల గారు వీళ్ళు రియాక్ట్ అయ్యారనమాట. నెక్స్ట్ అటువైపు నుంచి సమంత కూడా రియాక్ట్ అయ్యారు. సో ఏమన్నా సమంత గారు వచ్చేసి మీరు అదే పెళ్ళి విడాకులు అనేవి నా వ్యక్తిగత విషయము. సో మేము నటులం, మేము ఏంటంటే సెలబ్రిటీస్ అండ్ యాక్టర్స్ కాబట్టి
సో మమ్మల్ని అంత నీచంగా చూడొద్దు. అంటే ఇప్పుడు ఇక్కడ క్యారెక్టర్ అసోసియేషన్ జరిగిన వేలో వచ్చింది కాబట్టి సో మమ్మల్ని అలా చూడొద్దు, మమ్మల్ని అలా చీప్గా చూడొద్దు. సో నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పేసి సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్వీట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అలాగే నాగార్జున అండ్ నాగ చైతన్య కూడా సో ట్వీట్ చేశారనమాట. సో ఇందులో రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు, మా పేర్లు చెప్పొద్దు, ఏదైనా ఉంటే మీరే చూసుకోండి అని చెప్పేసి ట్విట్టర్ ద్వారా తెలిపారు. జరిగిపోయిన దాని గురించి ఎందుకు మళ్ళీ తీస్తున్నారు అని. అండ్ ఇది ఇంతటితో ఆగిపోలేదు. కేటీఆర్ గారు వచ్చేసి 24 గంటల్లో మంత్రి కొండా సురేఖ గారు నోటీసులు ఇచ్చారనమాట. 24 గంటల్లో నాకు సమాధానం చెప్పాలి. సో ఆమె చేసిన కామెంట్స్కి ఏ ప్రూఫ్ ఉంది, ఏంటి, దేన్ని బేస్ చేసుకొని తను అలా కామెంట్ చేశారు అని చెప్పేసి అటు కేటీఆర్ గారు కూడా ఫైర్ అవుతున్నారనమాట. సో ఇదంతా టోటల్గా వచ్చేసి అక్కినేని ఫ్యామిలీ, కేటీఆర్, కొండా సురేఖ ఈ వీళ్ళ చుట్టూ తిరుగుతుంది సమంత. సో సమంతకి సపోర్ట్గా చిన్మయ్ కూడా ట్వీట్ చేశారనమాట. సో సమంతకి మద్దతు ఇచ్చేవాళ్ళు సమంతకు మద్దతు ఇస్తున్నారు, నాగ చైతన్యకు మద్దతు ఇచ్చేవాళ్ళు నాగ చైతన్య కూడా సపోర్ట్గా సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ని అందిస్తున్నారనమాట. సో ఇది కనుక సీరియస్గా తీసుకోకపోతే అంటే ఇది రెండు వైపులా ఆలోచించాలి. ఇద్దరు హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు అంటే వన్ సమంత వన్ రకుల్ అని వస్తుంది అనేది కొందరి విశ్లేషకులు అనమాట. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారు కొండా సురేఖ గారు? సో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు అంటే హైడ్రా పైన నెగిటివిటీ వచ్చింది. ఆ నెగిటివిటీని తగ్గించడానికి సో ఈ ఇష్యూని ఆల్రెడీ రఘునందన్ రావు గారు క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఇది కేటీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. అయిపోయిన తర్వాత కూడా దీన్ని తీసుకొస్తున్నారు అంటే హైడ్రాపై వచ్చిన నెగిటివిటీని తగ్గించడానికి అనేది కొందరి అభిప్రాయం వ్యక్తం అవుతుందన్నమాట. కొందరు విశ్లేషకులు అంటున్నారు. సో మరి ఈ వార్ ఎంతవరకు వెళ్తుంది, మంత్రి కొండా సురేఖ గారు ఎలా రియాక్ట్ అవుతారు, క్షమాపణలు చెప్తారా లేదా, ఇది ఇంకా ఎంత లోతుగా వెళ్తుంది, సో ఇంకా ఎలాంటి ప్రూఫ్స్ తీసుకొస్తారు, సో కేటీఆర్ని ఒకవేళ అది నిజమైతే ఎలాంటి ప్రూఫ్స్ సోషల్ మీడియా ముందు ఉంచుతారనేది ఇది పెద్ద సస్పెన్స్గా అయితే మారింది. సో ఈ కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ గారి ఇష్యూలో మీరు ఎవరిది రైట్ అనుకుంటున్నారు, ఎవరిది రాంగ్ అనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.